ఒక్కొక్కసారి ఇంత పెద్ద ఫ్యామిలీలో ఎందుకు పుట్టినా అని అనిపిస్తుంది. నేను ప్రశాంతంగా వండుకున్నా, మా వారు వర్షంలో తడిసొచ్చి మరి ఫస్ట్ టీ పెట్టామన్నాడు. సరే అని చెప్పేసి టీ పెట్టాక మళ్ళీ మిరపకాయ బజ్జీలు చలి పెడుతుంది అని చెప్పేసి అన్నాడు. మా మమ్మీకి నన్ను చూడంగానే బజ్జీలు తినాలనిపిస్తుంది, అదేందో అర్థం కాదు. మా బిడ్డకి బజ్జీలు మంచి సూపర్ వేస్తుంది. మా అక్క మిరపకాయ బజ్జీలు వేస్తుంది, సూపర్ వేస్తుంది. ఇగో ఇట్లా ఇట్లా మంచి గీత వచ్చేటట్టు వేస్తుంది. కానీ మిరపకాయకి ఇది కూడా ఉండకుండా వేస్తుంది. ఇగో ఇట్లా విడిపోయేటట్టు వేస్తుంది. చూసిరా మా ఊళ్ళతో ఇట్లుంటది. ఒకటే పిండితోనే ఉల్లిగడ్డ బజ్జీలు వేసిన, ఆలుగడ్డ బజ్జీలు వేసిన, మిరపకాయ బజ్జీలు వేసిన, ఒక దిక్కు చాయ్ పెట్టిన, హోటల్లో వేసినట్టు వేస్తూనే ఉన్నా, అయిపోతూనే ఉన్నాయి, పిండి తడుపుతూనే ఉన్నా. అట్లుంటది మన సైన్యం. మరి అమ్మ వాళ్ళ ఇంట్లో అందరి బాధ ఒకటి ఉంటే మా తమ్ముడి బాధ మాత్రం ఒకటి ఉంటుంది. అందరు తినేది వాడు అస్సలు తినడు. నువ్వు చెప్పు ఎట్లా కావాలో చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు ఎట్లా కావాలో, ఎట్లా కావాలో చెప్పు. చెప్పినవా ఇప్పుడేమో కావాలని చెప్పు. చెప్పురా ఎట్లా ఒక్కొక్క మెతుకు ఎట్లా రావాలి.